జాబ్ స్విచ్ చేస్తున్నారా? ఇంటర్వ్యూ అన్ని క్రాక్ చేస్తున్నారా? కానీ 3 months నోటీస్ పీరియడ్ అనగానే హెచ్ఆర్ సైలెంట్ అయిపోతున్నారా? మంచి ఆఫర్స్ అన్ని మిస్ అయిపోతున్నారా? అయితే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. 3 months నోటీస్ పీరియడ్ అనే ప్రాబ్లమ్ ని యూజ్ చేసుకుని 150% టు 200% హైక్ ఎలా తెచ్చుకోవాలో చెప్తా. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, 200% హైక్. ఈ మ్యాజిక్ ని పాసిబుల్ చేసిన ఒక గోల్డెన్ రూల్ ఈ వీడియోలో ఉంది. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం గేమ్ గెలవాలి అంటే మన అపార్ట్మెంట్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ కంపెనీస్ కి 3 months నోటీస్ పీరియడ్ ఉన్న క్యాండిడేట్స్ ని వై డోంట్ దే కన్సిడర్? ఫస్ట్ రీజన్ వచ్చేసి చాలా సింపుల్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇమీడియట్ గా ఉంది, ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి, క్లయింట్ వెయిటింగ్, ఆర్ ఎవరో రిజైన్ చేశారు, ఆ పొజిషన్ ఇమీడియట్లీ ఫిల్ చేయాలి. వాళ్ళు 90 days వెయిట్ చేసే అంత పేషెన్స్ వాళ్ళకు ఉండదు. అండ్ మోర్ దెన్ దాట్, దే నీడ్ ఎ రీప్లేస్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. టైమ్ ఈజ్ మనీ ఫర్ దమ్ లిటరల్లీ. అండ్ సెకండ్ థింగ్, మీకు ఒక కంపెనీలో ఆఫర్ ఇచ్చింది అంటే యు ఆర్ ఎ వాల్యుబుల్ క్యాండిడేట్. ఈ 3 months లో మీ కరెంట్ కంపెనీ మీకు కౌంటర్ ఆఫర్ ఇవ్వచ్చు, లేదా ఇంకో కంపెనీ ఇంకో మంచి ఆఫర్ ఇవ్వచ్చు. సో 3 months తర్వాత మీరు సారీ ఐ హావ్ బెటర్ ఆఫర్ అని చెప్తే రిస్క్ వాళ్ళ సైడ్ ఉంటది, కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉండరు. అండ్ తర్వాత ఇప్పుడు మీరున్న ఎక్సైట్మెంట్ ఆ రిక్వైర్మెంట్ 3 months తర్వాత ఉండకపోవచ్చు. ప్రాజెక్ట్ ప్రయారిటీస్ మారచ్చు, బడ్జెట్ ఫ్రీజ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఈ అన్ని రీజన్స్ కూడా ఉంది. ఇంకొక రీజన్ అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి కాంపిటీషన్. మార్కెట్ లో 15 days 30 days ఆర్ ఇమీడియట్ జాయినర్స్ చాలా మంది ఉంటారు. అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు తప్పించి మన కోసం 3 months ఎందుకు వెయిట్ చేస్తారు? అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లం కంపెనీది కాదు, సిచ్యువేషన్ ది. సో ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దానికోసం మనం ఏం చేయాలి అనేది చూద్దాం. దట్ ఈస్ ప్రీ గేమ్. అసలు జాబ్ అప్లికేషన్ స్టార్ట్ చేయక ముందు మనం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ ఇది. ఈ ప్రీ గేమ్ మీదే మీ సక్సెస్ 50% డిపెండ్ అయ్యింది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీ రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ ని సరిగ్గా ఆప్టిమైజ్ చేసుకోండి. జస్ట్ స్కిల్స్ ని స్టార్ట్ చేయడం కాదు, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్స్ లో మీరు చేసిన ఇంపాక్ట్ ఏంటి. యూజ్ ద కీవర్డ్స్ దట్ రిక్రూటర్స్ ఆర్ సర్చింగ్ ఫర్. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో ఓపెన్ టు వర్క్ బ్యాచ్ పెట్టుకోండి, కానీ అది ఓన్లీ రిక్రూటర్స్ కే కంపించాలా పెట్టండి. మీ కంపెనీ అంతా అనౌన్స్ చేయకండి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్. మీ కరెంట్ కంపెనీ పాలసీలో నోటీస్ పీరియడ్ బయోట్ ఆప్షన్ ఉందా, ఆర్ అన్యూజ్డ్ లీవ్స్ ని నోటీస్ పీరియడ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఈ విషయం హెచ్ఆర్ పాలసీలో చదవండి, లేదా మీ ట్రస్టెడ్ కొలీగ్స్ ని అడిగి తెలుసుకోండి. దిస్ ఈస్ యువర్ ట్రంప్ కార్డ్. అండ్ పాయింట్ నెంబర్ 3, జాబ్ సర్చ్ స్టార్ట్ చేయక ముందే మీ మేనేజర్ తో మీ కెరీర్ రోల్ గురించి క్యాజువల్ గా మాట్లాడండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ ఛాలెంజింగ్ రోల్స్ లాంటి కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. దానివల్ల ఫ్యూచర్ లో మీరు రిజైన్ చేసినప్పుడు అది ఒక షాక్ లో ఉండకూడదు వాళ్ళకి. మోర్ ఇంపార్టెంట్లీ, ఎర్లీ రిలీజ్ కి పాసిబుల్ ఎంత వరకు ఉంటుందో చూడండి, ఒక ఐడియా తెచ్చుకోండి. హైపోథెటికల్లీ మనకి ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్ తగ్గితే ఎర్లీ రిలీజ్ ఇస్తారా అని అడగండి. వాళ్ళు చెప్పే ఆన్సర్ బట్టి యూ కెన్ ప్లాన్ యువర్ స్ట్రాటజీ. పాయింట్ నెంబర్ 4, ఫైనాన్షియల్ బఫర్. వర్స్ట్ కేస్ సినారియో బయోట్ చేయడానికి కంపెనీ ఒప్పుకోలేదు, మీరు జాబ్ మానేయాలి. అట్లీస్ట్ 1 or 2 months సర్వైవ్ అవ్వడానికి మీ దగ్గర ఫైనాన్షియల్ బ్యాకప్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఈ క్యాల్కులేషన్ ముందే చేసుకుంటే మీరు నెగోషియేషన్ అనేది ధైర్యంగా చేసుకోవచ్చు. సో ఈ ప్రీ గేమ్ తో మనం ఫుల్ గా ప్రిపేర్ అయ్యాం. రెజ్యూమే షార్ప్ గా ఉంది, మన ఎస్కేప్ రూట్స్ తెలుసు, అండ్ ఫైనాన్షియల్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అండ్ నౌ ద గేమ్ ఈజ్ ఆన్. స్మార్ట్ అప్లికేషన్ స్ట్రాటజీ. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు, బ్లైండ్ గా అన్ని కంపెనీస్ కి అప్లై చేస్తారు. బట్ మనం అలా చేయకూడదు. వి నీడ్ స్మార్ట్ స్ట్రాటజీ. స్ట్రాటజీ 1, బీ హానెస్ట్, బీ స్మార్ట్. ఫస్ట్ హెచ్ఆర్ కాల్ లోనే మీ నోటీస్ పీరియడ్ గురించి చెప్పేయండి. బట్ సార్, ఐ హావ్ 3 months ఆఫ్ నోటీస్ పీరియడ్ అని సాడ్ గా చెప్పకండి. ఫ్రేమ్ ఇట్ పాజిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మై అఫీషియల్ నోటీస్ పీరియడ్ ఇస్ 90 days, బట్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ డిస్కషన్ విత్ మై మేనేజర్ ఫర్ ఎర్లీ రిలీజ్. I'm confident I can make it in 60 days. Also, my company does not have a buyout option that I am willing to consider for the right opportunity అని చెప్పండి. ఈ విషయం చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. అంతా మనం చెప్పే విధానంలోనే ఉంటది. బేసిక్ గా మీరు 3 months నోటీస్ పీరియడ్ ని ఎంత పాజిటివ్ గా కన్వే చేశారనేది స్ట్రాటజీ 1. స్ట్రాటజీ 2 వచ్చేసి టార్గెట్ ది రైట్ కంపెనీస్. అన్ని కంపెనీస్ 3 months అయితే వెయిట్ చేయవు. స్టార్ట్అప్స్ కి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో స్టార్ట్అప్ ని టార్గెట్ చేస్తే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్స్టెడ్ టార్గెట్ లార్జ్ ఎంఎన్సీస్. పెద్ద కంపెనీస్ లో హైరింగ్ ప్రాసెస్ స్లోగా ఉంటుంది, అండ్ వాళ్ళకి కొంచెం పేషెన్స్ ఎక్కువ. దే ఆర్ మోర్ లైక్లీ టు వెయిట్ ఫర్ ద గుడ్ క్యాండిడేట్ అనమాట. సో దిస్ ఇస్ స్ట్రాటజీ నెంబర్ 2. స్ట్రాటజీ నెంబర్ 3 ఇస్ బ్లైండ్ గా కెరీర్ పోర్టల్స్ లో అప్లై చేసే బదులు లింక్డ్ఇన్ లో ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళని కనెక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడి రెఫరల్స్ అడగండి. రెఫరల్స్ యాడ్స్ హ్యూజ్ క్రెడిబిలిటీ. ఏదో క్యాండిడేట్ లా కాకుండా ఎంప్లాయ్ రెఫరల్ చేసిన క్యాండిడేట్ గా చూస్తారు. అప్పుడు మీ ప్రొఫైల్ కి వెయిట్ కూడా పెరుగుతుంది, అండ్ దే మైట్ బి ఫ్లెక్సిబుల్ విత్ ద నోటీస్ పీరియడ్. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు వచ్చే ఇంటర్వ్యూ కాల్స్ క్వాలిటీ పెరుగుతుంది. కాల్స్ వస్తాయి, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నాం, అండ్ ఫైనల్లీ ఆ రోజు వస్తుంది, యూ గాట్ యువర్ ఆఫర్. ఇక్కడ నుంచి అసలు మెయిన్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు ది నోటీస్ పీరియడ్ నెగోషియేషన్ గేమ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్, ఆఫర్ లెటర్ చేతిలో ఉంది. ఇప్పుడు ఇది యూస్ చేసుకుని మనం నోటీస్ పీరియడ్ ని ఎలా తగ్గించాలి అనేది ఒక 2-way నెగోషియేషన్ స్ట్రాటజీ మనం వాడచ్చు. ఫస్ట్, మీకు ఆఫర్ ఇచ్చిన కంపెనీతో మాట్లాడండి. వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. పొలైట్లీ ఆస్క్ దెమ్, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఆఫర్. యాజ్ డిస్కస్డ్, మై నోటీస్ పీరియడ్ ఇస్ 90 days. వుడ్ ఇట్ బి పాసిబుల్ ఫర్ యూ టు కవర్ ద బయోట్ కాస్ట్ ఫర్ 1 month సో దట్ ఐ కెన్ జాయిన్ యూ ఇన్ 60 days? దిస్ విల్ హెల్ప్ us స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ సూనర్ అని చెప్పేసి చాలా
కంపెనీస్ లో ఈ బయోట్ ఆప్షన్ కి ఒప్పుకుంటాయి. ఇట్స్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దెమ్ అనమాట, ఫర్ ఎ గుడ్ క్యాండిడేట్. మీరు నిజంగా బాగా ఇంటర్వ్యూ పర్ఫార్మ్ చేశారు, వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు అనేది మీకు అర్థమైపోద్ది వాళ్ళ భాషలో. అలాంటప్పుడు మీరు ఈ ఆప్షన్ సజెస్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్, నెగోషియేషన్ విత్ కరెంట్ కంపెనీ. న్యూ కంపెనీ బయోట్ ఆప్షన్ కి ఒప్పుకున్నా ఆర్ ఒప్పుకోకపోయినా ఇప్పుడు మీ కరెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి. రిజిగ్నేషన్ లెటర్ తో పాటు రిక్వెస్ట్ ఫర్ అన్ ఎర్లీ రిలీజ్. బీ ప్రొఫెషనల్. ఐ రిసీవ్డ్ అన్ ఆఫర్ అండ్ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఆన్. మై లాస్ట్ వర్కింగ్ డే వుడ్ బి సో డేట్ అని చెప్పేసి చెప్పండి. హౌఎవర్ ద కంపెనీ ఈస్ రిక్వెస్టింగ్ మీ టు జాయిన్ ఎర్లీ అని చెప్పేసి చెప్పండి. ఐ విల్ ఇన్ష్యూర్ ఎ వెరీ స్మూత్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ విల్ కంప్లీట్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి వుడ్ ఇట్ బి పాసిబుల్ టు రిలీజ్ మీ ఆఫ్టర్ 60 days అని చెప్పేసి అడగండి. మేనేజర్ ఒప్పుకోకపోతే యూజ్ యువర్ ట్రంప్ కార్డ్. అన్యూజ్డ్ లీవ్స్ ని అడ్జస్ట్ చేయమని అడగండి. బయోట్ ఆప్షన్ గురించి ప్రొఫెషనల్ గా డిస్కస్ చేయండి. రిమెంబర్, ఇక్కడ గొడవ పెట్టకూడదు. యూ నీడ్ టు లీవ్ ఆన్ గుడ్ టర్మ్స్. సో నెగోషియేషన్ సక్సెస్ఫుల్. నోటీస్ పీరియడ్ 90 days నుంచి 60 days కి వచ్చింది. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అంటే జాబ్ డన్ అంటే అబ్సల్యూట్లీ నాట్. ఇక్కడే 99% మిస్టేక్ అనేది చేస్తారనమాట. బట్ మనం చేయము, ఎందుకంటే మనం ఈ వీడియోలో స్టార్టింగ్ లో చెప్పుకున్న గోల్డెన్ రూల్ ని ఇప్పుడు ఫాలో అవుతాం. ఆ గోల్డెన్ రూల్ ఏంటి అంటే, వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక ప్రామిస్ చేశా కదా, అదే 3 months నోటీస్ పీరియడ్ అనేది ఒక ఖర్చు అయితే కాదు, అది ఒక వరం. అండ్ ఈ నోటీస్ పీరియడ్ ని యూజ్ చేసుకునే 150% to 200% హైక్ ఎలా సాధించాలో చెప్తా అని చెప్పా కదా, ఆ సీక్రెట్, ఆ మాస్టర్ స్ట్రోక్ గోల్డెన్ రూల్ అంటాం అనమాట. మీకు ఒక ఆఫర్ వచ్చింది, నోటీస్ పీరియడ్ కూడా 60 days కి నెగోషియేట్ చేశారు, సూపర్. ఇక్కడే 99% జాబ్ అనేది అయిపోయింది. బట్ మనం మాత్రం 99% ఉండకూడదు. కీప్ గివింగ్ ఇంటర్వ్యూస్ అంటిల్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే. అన్న ఆల్రెడీ ఆఫర్ వచ్చిందిగా ఇంకెందుకు ఇంటర్వ్యూస్ అంటారా? రిస్క్ కాదు, ఇది అసలైన స్ట్రాటజీ. ఇప్పుడు చూడండి ఈ హైక్ ఇంజన్ ఎలా పెరుగుతుందో. స్టెప్ 1, సేఫ్టీ నెట్. మీ చేతిలో ఉన్న ఆఫర్ లెటర్ అది మీ డెస్టినేషన్ కాదు, అది మీ సేఫ్టీ నెట్. అది మీకు ఒక ధైర్యం ఇస్తుంది. నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది అనే కాన్ఫిడెన్స్ తో మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరనమాట. స్టెప్ 2 వచ్చేసి స్టార్ట్ ది బిడ్డింగ్ వార్. ఇమాజిన్ మీ కరెంట్ సాలరీ 10 LPA, ఆ కంపెనీ ఏ వచ్చేసి మీకు 15 LPA ఆఫర్ చేసింది. దట్ ఈస్ 50% హైక్, నాట్ బ్యాడ్. బట్ మీరు జాబ్ సెర్చ్ లో ఆపలేదు. ఇప్పుడు కంపెనీ బి ఇంటర్వ్యూ క్రాక్ చేశారు. హెచ్ఆర్ సాలరీ ఎక్స్పెక్టేషన్ అడిగినప్పుడు మీరు ధైర్యంగా చెప్పొచ్చు, ఐ హావ్ ఆల్రెడీ హ్యావ్ అన్ ఆఫర్ లెటర్ ఫర్ 15 LPA, సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ సిగ్నిఫికెంట్లీ బెటర్ అని చెప్పేసి అడగచ్చు. కంపెనీ బి కి మీరు నచ్చితే వాళ్ళు ఆఫర్ లెటర్ ని బీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దే మే ఆఫర్ 18 LPA ఆర్ సంథింగ్. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఫ్యూయల్ ద రాకెట్. నౌ యూ హ్యావ్ 2 ఆఫర్స్. ఇప్పుడు మీరు కంపెనీ సి తో ఫైనల్ రౌండ్ లో ఉన్నారు. ఇప్పుడు మీ నెగోషియేషన్ పవర్ చూపించండి. మీరు చెప్పొచ్చు, ఐ హావ్ కంపీటింగ్ ఆఫర్స్ విత్ హైయెస్ట్ బీయింగ్ 18 LPA. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ రోల్. వాట్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ ఆఫర్ అని చెప్పేసి అడగండి. మార్కెట్ లో ఉన్న మీ స్కిల్ కి ఫుల్ డిమాండ్ ఉంటే, కంపెనీ సి కి నిజంగా అవసరం ఉంటే, మీ స్కిల్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళు డైరెక్ట్ గా 20 LPA, 22 LPA ఆర్ ఈవెన్ 25 కూడా ఆఫర్ చేసి క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సింపుల్ మ్యాథ్స్ చూడండి. మీ స్టార్టింగ్ సాలరీ 10 LPA, మీ ఫైనల్ ఆఫర్ 25 LPA. దట్ ఈస్ 150% హైక్ ని ఈ హై డిమాండ్ స్కిల్ తో ఏఐ, డేటా సైన్స్, డెవాప్స్, లేకపోతే టెస్టింగ్, ఇలాంటి వాటితో మీరు అచీవ్ చేయొచ్చు అనమాట, మీ నెంబర్ బట్టి. చూసారా, ఈ 3 months నోటీస్ పీరియడ్ అనేది వెయిటింగ్ పీరియడ్ అయితే కాదు, అది మీ ఆఫర్ కలెక్షన్ పీరియడ్. ఇది మీ మార్కెట్ వాల్యూని డిస్కవర్ చేసే గోల్డెన్ టైం. ఇది కంపెనీని చీట్ చేయడం కాదు, ఇట్స్ అబౌట్ గెటింగ్ పెయిడ్ వాట్ యూ ట్రూలీ వర్త్ అనమాట. ఈ గోల్డెన్ రూల్, ఈ సింపుల్ స్ట్రాటజీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని రాకెట్ లో పైకి తీసుకెళ్లే బూస్టర్ అనమాట. సో నెవర్ ఎవర్ స్టాప్ ఇంటర్వ్యూయింగ్ అంటిల్ యూ సర్వ్ యువర్ లాస్ట్ డేట్. సో చూసారు కదా, 3 months నోటీస్ పీరియడ్ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, అది ఒక కామా. ఇట్స్ అ స్ట్రాటజిక్ గేమ్. సో లెట్స్ రీక్యాప్ వన్స్ అగైన్. అండర్స్టాండ్ ది ఎనిమీ, కంపెనీస్ కు ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది అర్థం చేసుకోండి. ద ప్రీ గేమ్ ముందుగానే గ్రౌండ్ వర్క్ చేసుకోండి. స్మార్ట్ అప్లికేషన్ స్ట్రాటజీ, సరైన కంపెనీకి సరైన స్ట్రాటజీతో అప్లై చేయండి. తర్వాత ఆఫర్ వచ్చాక 2 కంపెనీస్ తో నెగోషియేట్ చేయండి. లాస్ట్ వర్కింగ్ డే వరకు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. ఈ బ్లూ ప్రింట్ ఫాలో అయితే మీరు ఈ నోటీస్ పీరియడ్ గేమ్ ని డెఫినెట్ గా గెలుస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ జాబ్, ఇట్స్ అబౌట్ ప్లేయింగ్ ది రైట్ గేమ్ అట్ ద రైట్ టైం విత్ ద రైట్ పీపుల్ అనమాట. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.